గత ప్రభుత్వ హయాంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు కేవలం 20% మాత్రమే సాగాయని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు అలాగే బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఆ తర్వాత పనులు 70% వరకు పూర్తయ్యాయని వెల్లడించారు. పోర్టు అభివృద్ధికి రవాణా సదుపాయాలు అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు. ఇక భూములు కొంతవరకు అవసరం పడతాయని అలాగే మొత్తం 400 ఎకరాల ఉప్పు భూములు అవసరం పడతాయని అందులో ఇప్పటికే 399 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లుగా మంత్రులు తెలిపారు. ఎంత దుర్మార్గులంటే పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వేలైన వేయాలి. ఈ రెండు వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. కనీసం ఆ 400 ఎకరాలకు కావాలని చెప్పి దరఖాస్తు కూడా చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలు లేకపోతే పోర్టు కట్టినా ఉపయోగం లేదని చెప్పి తీవ్రంగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు కలిసి 390 ఎకరాలు 10-15 రోజుల ముందు సాల్ట్ డిపార్ట్మెంటు మన గవర్నమెంట్కి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. మళ్ళీ దాని మీద కూడా ఒక వ్యక్తి కోర్టులో వేశారు. కోర్టు దాన్ని స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా రేపు ఉంది. దాని మీద కూడా మొత్తం సమాచారం అంతా కోర్టుకు సమర్పించాం. రేపు కోర్టులో వస్తే మనకు ఆ కార్యక్రమం కూడా అవుతుంది. పోర్టు పనులు అయ్యాయి అంటే వివిధ రూపాలు